హే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే లెమన్ రైస్ అయితే చేసేద్దామని అనుకున్నాను. సో నాకు ఈ లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం. ఇంకా నాకు నచ్చిన స్టైల్లో నేనైతే చేయడం జరుగుతుంది. నేనైతే ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎలా చేయాలి అని చెప్పి. సో ఇది చూసేయండి. నేను ఆనియన్స్ ఒకటి, చిన్న టమాటోస్ 2 లెమన్స్ అండ్ దిస్ చిల్లీస్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ చిల్లీస్ అయితే నేను కొన్ని తీసుకున్నాను. ఇవి చాలా కారంగా ఉంటాయి, అందుకోసం అని ఇలా తీసుకున్నాను. సో ఒకవేళ చిల్లీస్ అనేవి ఎక్కువ కారంగా లేనప్పుడు మీరు కొద్దిగా ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ అలా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్, మిర్చి అండ్ టమాటోస్ అండ్ లెమన్ని మీరు ఎప్పుడైనా కర్రీలో ఆ పసురు కావాలి అనుకుంటే ముందుగా మీరు ఆ లెమన్ని వాల్ పైన పెట్టి అగైనెస్ట్గా అలా రోల్ చేస్తే ఆ లెమన్ కొద్దిగా మెత్తగా అవుతుంది. అలా అవ్వడం వల్ల ఏమంటే మనకి దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం నీట్గా బయటకు అయితే వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? లేకపోతే ట్రై చేసి చెప్పండి ఇది యూజ్ అయిందో లేదో టిప్ మీకు. సో ఆ తర్వాత నేను వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకున్నాక ఇంకా వాటిని ఫ్రై చేసుకోవడమే. జస్ట్ ఒక 5 minutesలో మనకి కర్రీ అయితే అయిపోతుంది. సో రండి చేసేద్దాం ఎలా చేద్దామని చెప్పి. నేనైతే గ్రౌండ్ నట్స్ని ఫ్రై చేసి తర్వాత వేసుకుంటాను, కానీ కొందరు అయితే ఆయిల్లో ఫ్రై చేస్తారు. నేను నార్మల్గా వితౌట్ ఆయిల్ అలా ఫ్రై చేసుకునేసి తర్వాత కర్రీ చేసేటప్పుడు అయితే యాడ్ చేసుకుంటాను. సో అవి పచ్చివాసన రాకుండా ఉంటాయి మీరు అలా చేస్తే. అందుకోసం అని చెప్పి నేను గ్రౌండ్ నట్స్ని అయితే అలా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఒకవేళ లెమన్ రైస్ అనేది ఎప్పుడన్నా చేయకపోతే ఇలా నా స్టైల్లో ఈజీ అండ్ తొందరగా చేసుకొని ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. సో మళ్ళీ అయితే మీరు ఖచ్చితంగా చేసుకొని తింటారు. అలా నేను గ్రౌండ్ నట్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లుగా మీరు వాటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేటప్పులాగా ఇంకా పచ్చివాసన పోయే వరకు అలా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీరు ఆ గ్రౌండ్ నట్స్ని అయితే పక్కకు తీసుకోవాలి. సో ఇందులోనే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. ఈ లెమన్ రైస్కి అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కాబట్టి మీరు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఆయిల్. తర్వాత మన దగ్గర ఉన్న పప్పు దినుసులు వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ ఎక్కాక తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక పసుపు కూడా యాడ్ చేసుకొని ఆ ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వండి. సో తర్వాత చిల్లీస్ యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై అయ్యాక టమాటోస్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఈ టమాటోస్ వచ్చి కొద్దిగా వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ టమాటోస్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అవి పచ్చివాసన అయితే రావడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి నేను ఇవన్నీ బాగా ఫ్రై చేశాను. సో ఇది కూడా మనకి ఎక్కువ టైం పట్టదు, వితిన్ 10 minutesలో ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోతాయి. మన టేస్ట్ తగ్గట్టు అలా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ సాల్ట్ అన్నిటికీ పట్టేల వరకు అలా బాయిల్ అవ్వనివ్వాలి ఆ వెజిటబుల్స్ని మొత్తము. సో మనం ఇప్పుడు ఏదైతే పక్కన పెట్టుకున్నామో గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసి ఆ గ్రౌండ్ నట్స్ని అలా యాడ్ చేసుకోవడమే ఇంకా. సో ఆ గ్రౌండ్ నట్స్ని కూడా కొద్దిసేపు అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో అంతే, ఎంతో టేస్టీ అయినా మన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనము ఆ లెమన్ రైస్ గొజ్జు ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ ఎంత కావాలో దానికి మాత్రం కలుపుకొని అలా చేసుకోవాలి. సో మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చెప్పండి కమెంట్స్లో ఎలా వచ్చిందో. సో ఇక్కడ నేనైతే ఒక 2 peopleకి అయితే ప్రిపేర్ చేయడం జరిగింది, కాబట్టి నేను ఈ గొజ్జు మొత్తం అలానే చేసేసాను. అదంతా ఫ్రై అయిపోయాక వేడివేడిగా మనం అందులోకి రైస్ యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకోవడమే మన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేనైతే ఇప్పుడిప్పుడే కుకింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ నేను నేర్చుకున్న ప్రతి డిష్ కూడా నీట్గా క్లీన్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో అయితే అడగచ్చు. ఆ తర్వాత అన్నీ ఫ్రై అయిపోయాక అలా లెమన్స్ ఏదైతే ఉన్నాయో మీరు దాటిని అలా యాడ్ చేసుకోవడమే, లెమన్ జ్యూస్ అలాగా. ఇలా ఒకవేళ మీరు చేయలేకపోయినా కూడా ఆ లెమన్స్ అన్నిటిని బాగా పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ జ్యూస్ని డైరెక్ట్గా కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ లెమన్స్తోని డైరెక్ట్గా అయితే ప్యాన్లోకి యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక నిమిషం అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ లెమన్ జ్యూస్ యాడ్ చేశాక అది కొద్దిగా వెజిటబుల్స్ అంతటికి పడుతుంది. ఆ తర్వాత ప్యాన్లోకి రైస్ వేసుకొని ఇంకా కలుపుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అయిన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టెప్లో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కానీ లెమన్ కానీ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయి, నేను అందుకే ఈ స్టెప్లో ఏమీ యాడ్ చేయడం లేదు.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఆర్ టాక్స్ ఫర్ యూ. లెమన్ రైస్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.